అమ్మా, నువ్వెందుకు ప్రతిసారి ప్రార్థనలో ఏడుస్తావు? మనం బాగానే ఉన్నాం కదా, నాన్న మనల్ని బాగానే చూసుకుంటాడు కదా. నువ్విలా అడుగుతుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టుంది తల్లి. ఇలారా, కూర్చో. కడుపులో ఎంతో బాధ ఉంటే కాని కళ్ళల్లో నుంచి నీళ్లు జారవు. కొన్నిసార్లు చిన్నదానికి కూడా ఏడుస్తారు. ఎందుకంటే దెబ్బ తగిలిన చోట చిన్న దెబ్బ తగిలినా నొప్పి పెద్దదిగానే ఉంటుంది కాబట్టి. అలా అని మనం ప్రతిదానికోసం ఏడ్చేవారిగా ఉండకూడదు. ఎవరి దగ్గరంటే వారి దగ్గర నువ్వు కన్నీళ్లు పెట్టుకోవద్దు. ఎవరి దగ్గర మన కన్నీళ్లు బయటికి రావాలంటే ఎవరైతే ఆ కన్నీళ్లకు విలువనిస్తారో, ఎవరైతే మన బాధను వాళ్ళ బాధ అనుకుంటారో వాళ్ళ దగ్గర మాత్రమే మన కన్నీళ్లను కుమ్మరించాలి. అలా ఈ లోకంలో నాకు తెలిసి ఎవరూ లేరేమో. అందరూ ఒకరు ఏడుస్తుంటే ముందు ఒకలా మాట్లాడి వెనకాల నవ్వుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కానీ ఒక్కరు మాత్రం మన కన్నీళ్లకు విలువనిస్తారు. ఒక్కరు మాత్రం మన బాధను తన బాధ అనుకుంటారు. ఒక్కరు మాత్రం మన పరిస్థితిని విని దాన్ని మార్చగలవాడు. ఆయనే యేసుక్రీస్తు. మరి రోజు మా కోసం నువ్వు కన్నీళ్లతో ప్రార్థిస్తున్నావు కదా, దేవుడు నీ మాట వినట్లేదా? లేదు తల్లి, దేవుడు మన ప్రార్థన వింటాడు, దానికి జవాబు ఇస్తాడు, మన పరిస్థితులను మారుస్తాడు. మరి ఆ నమ్మకం నీలో ఉన్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నేను డాడీని చాక్లెట్ అడుగుతాను, సాయంత్రానికి ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ అడగను, ఏడవను. నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు ఇస్తాడని నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు ఏడవకూడదు కదా. సరే అమ్మా, నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను. దేవా, నా కూతురితోనే నాతో మాట్లాడావా తండ్రి? మన అవసరాల కోసం ప్రార్థించడంలో తప్పులేదు, భారంతో కన్నీళ్లు విడవటంలో తప్పులేదు. కానీ ఒకే విషయంపై ప్రతిసారి కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీ గుండె భారంగా ఉందా, బరువు దిగిపోయేదాకా ప్రార్థించు. అది ఎన్ని గంటలైనా సరే. ఒక దానికోసం ప్రార్థిస్తున్నావా, అది దేవుడు నీకిచ్చేశాడు అని నీ మనసు హృదయం నమ్మేదాకా ప్రార్థనలో నుంచి బయటికి రాకు. ఇస్తాడని నమ్మి ప్రార్థనలో కూర్చో, ఇచ్చేశాడని నమ్మి ప్రార్థనలో నుంచి లే. కన్నీళ్లు ఎంతో విలువైనవి. వాటిని మన కోసం, మన కుటుంబం కోసమే కాదు, అనేక ఆత్మల కోసం ఉపయోగిద్దాం. మన పొరుగువారి కోసం, మన అధికారుల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం. ప్రైజ్ ది లార్డ్.